నా పేరు వడ్ల హనుమన్లు. నేను తెలంగాణ ప్రభుత్వ మధ్యాహ్న భోజన వంట కార్మికుల సంఘానికి రాష్ట్ర అధ్యక్షుడిని. నాది నిజామాబాద్ జిల్లా. మేము రాష్ట్రంలో 52,000 మంది వంట కార్మికులు ఉన్నాము. ప్రభుత్వము, కాంగ్రెస్ ప్రభుత్వము మేనిఫెస్టోలో మాకు 10,000 రూపాయలు గౌరవ వేతనం ఇస్తామని మాట ఇచ్చిర్రు. మేనిఫెస్టోలో పెట్టిర్రు. దాన్ని 10,000 రూపాయలు ఇవ్వాలని ముఖ్యమంత్రి గారికి చాలా సార్లు విన్నవించడము. దాన్ని తక్షణమే అమలు చేస్తూ మాకు 10,000 రూపాయలు జీతాన్ని ఇవ్వాలని రాష్ట్ర కమిటీ పక్షాన కోరుచున్నాం. రేవంత్ రెడ్డి సార్ గారిని కోరేది ఒకటే, మేము పేద ప్రజలము, పేద పిల్లలకు మధ్యాహ్న భోజనము నాణ్యతమైన భోజనం ఇస్తున్నాము. అవి కట్టెలకు, కూరగాయలకు రేట్లు బాగా పెరిగినాయి. మాకు పడతలేదు. ఒకటే 10,000 మాకు కావాలని మేము గట్టి నమ్మకం మీద రేవంత్ రెడ్డి సార్ను నమస్కరించి కోరినది ఒకటే విషయం. మాకు వేతనాలు పెంచి మాకు 10,000 ఇవ్వగలరని మాట మీద ఉంటా అన్నారు. కాబట్టి మధ్యాహ్న భోజనానికి ఓట్లకు ముందు మాకు అది నెరవేర్చాలని మేము అడుగుతున్నాం సార్ని. పేరు ఉడెం బాబు, ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడందెబ్బ తెలంగాణ రాష్ట్ర పొలిట్ బ్యూరో వైస్ చైర్మన్. మాకు గత ప్రభుత్వం 2022-23లో గిరివికాస బోర్లేసి అవి నిరుపయోగం ఉన్నందున మేము డిఆర్డిఏ ఐటీడీఏ పిఓ గారు అడిగితే మా దగ్గర బడ్జెట్ లేదు. ఆ బడ్జెట్ ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ ఈ బడ్జెట్ సమావేశంలో ఏర్పాటు చేస్తే మీకు మేము త్వరలో పనిచేస్తాం, లేదంటే అదేవిధంగా మీరు నష్టపోతారు అని అక్కడున్న స్థానిక ఆఫీసర్ చెప్తేనే ఈ రాజధానికి వచ్చి ప్రగతి భవనంలో ఈ ప్రణాళిక మండలి వైస్ చైర్మన్ చెన్నారెడ్డి సార్కు మా మెమోరాండం ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగానే మా ఐటీడీఏ పరిధిలో ఆదివాసీ గిరిజన ఉన్నంత చదువులు చదివి ఆ 4th క్లాస్ నుండి టీచర్, కానిస్టేబుల్ మరియు ఫారెస్ట్ ఇలాంటి 29 శాఖల్లో ఉద్యోగం నియమించే క్రమంలో అప్పుడు ఐటీడీఏ ప్రాజెక్టు ఆఫీసర్ ద్వారానే నియమించేది. ఈ గవర్నమెంట్ వచ్చిన 2024లో డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారితో నియమిస్తానంటుండ్రు. దానికి మా ఐటీడీఏ ఏజెన్సీ డిఎస్ చేస్తేనే ఆ లోకల్ ఉన్న మండలాల విద్యావంతులకు ఉపయోగపడుతుంది సార్. దీన్ని మేము ప్రభుత్వానికి ఈ ప్రజావాణి ద్వారా తెలియపరుస్తామని ఇద్దరం వచ్చినాం సార్. అది మా ఏజెన్సీ ఐటీడీఏ పరిధిలో హైదరాబాద్ ఊట్నూరు, ఉమ్మడి వరంగల్ ఏటునాగారం, మన ఉమ్మడి ఖమ్మం భద్రాచలం, మన మహబూబ్ నగర్ బొందపెంటలు, ఈ ప్రాంతంలో ఉన్న ఆదివాసీ 9 తెగలకు సంబంధించినటువంటి వీరందరికీ వాళ్ళు ఉన్నంత చదువుకు వాళ్ళ అర్హత ఏదైతే ఉంటుందో ఆ జాబ్స్ అనేది ఐటీడీఏ పరిధిలో ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్, ప్రాజెక్ట్ అధికారి ద్వారానే నియమిస్తే మాకు న్యాయం జరుగుతుందని ఈరోజు ఈ ప్రజాభవనంకి వచ్చి మాకు గిరివికాస కాకుండా మళ్ళా ఇంద్రజల కూడా ఓపెన్ చేస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం సార్. ఇప్పుడు నెలమూల నుండి ఈరోజు ఇక్కడికి వచ్చి అప్లికేషన్ ఇస్తే పని అవుతుందనే ఆశతోటి మన కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రజా పరిపాలన చేస్తుందని అనుకుంటూ మా ఆదివాసుల సమస్యని కూడా కంటిన్యూవే ఈ సమస్యలను పరిష్కరిస్తూ కొంత నిరుపయోగమైన భూములకు అప్పుడు అసైన్మెంట్ ల్యాండ్ కేసీఆర్ ప్రభుత్వంలో కొన్ని ఈ ఆరోపణ పట్టాలు ఇచ్చారు సార్. ఇప్పుడు ఈ అసైన్మెంట్ ల్యాండ్ మా ఆదివాసీ రైతులు దున్నుకున్నటువంటి భూమికి కూడా అసైన్మెంట్ పట్టా ఇచ్చి ఆ బ్యాంకు లోన్ కానీ లేకపోతే వాళ్లకు వ్యవసాయకు ఉపయోగపడే బోర్లు కానీ రావడానికి సౌకర్యం కల్పిస్తుందని మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ గారి ఆధ్వర్యంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అసైన్మెంట్ ల్యాండ్ పట్టాలిచ్చి ఆదివాసీ దళిత గిరిజనులని ఆదుకుంటారనే ఉద్దేశంతో మేము ఇంత దూరం రావటం జరిగింది సార్. దీని మా మీడియా ద్వారా కూడా మా సమస్యని గవర్నమెంట్కు అక్కడ ఉన్నటువంటి సంస్థలకు కూడా తెలియపరుస్తారని మేము ఎంతో కొంత ఆశపడుతూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొచ్చి ఆ గవర్నమెంట్ మాకు న్యాయం చేస్తుందని మేము ఆశిస్తూ అనుకుంటున్నాం సార్.